ఏమండి, ఆ రోజు ఆ అమ్మాయి పరిస్థితి ఏంటో, ఎందుకు అలాంటి నిర్ణయం తీసుకుందో ఎవరికి పూర్తిగా తెలియదు కదండి. అర్చన్ని శ్రీకర్కి ఇవ్వనని చేకొట్టలేదు కదా, వెళ్ళిపోయింది. ఇప్పుడు మళ్ళీ తిరిగొచ్చింది. ఒక్కసారి వెళ్ళి మాట్లాడకూడదు? ఏం మాట్లాడుతున్నావు అర్థమవుతుందా సుమిత్ర నీకు? పొద్దున్న వెళ్ళిపోయి సాయంత్రానికి తిరిగి వచ్చింది కదా అని ఎత్తుకుని ముద్దు పెట్టుకోవడానికి అర్చనేమి తప్పిపోయిన కుక్కపిల్ల కాదు, ఆడపిల్ల. ఆహ్వానించినంత తేలిక కాదు ఈ సమాజాన్ని ఎదుర్కోవడం. అంటే అర్చన అనుమానిస్తున్నావానే? మనం అవమానాలకి దూరంగా ఉందామంటున్నాను. అర్చన నా భార్య కాకపోతేనే మన పరువు నిలబడుతుంది అంటే ఆ పరువు నాకు అక్కర్లేదు. అర్చన ఇంటి కోడలైతే ఈ సమాజం నాతో సఖ్యతగా ఉండలేదు అంటే ఈ సమాజమే నాకు అవసరం లేదు. మళ్ళీ ఎందుకొచ్చావు? మెడపెట్టి బయటికి గంటించినా బుద్ధి రాలేదు నీకు? గుమ్మ ముందు దిష్టి బొమ్మలా నిలబడ్డా? వెళ్ళిపోయి నుంచి. ఎక్కడికి వెళ్ళినమ్మా మిమ్మల్ని కాదని? ఒంటరిగా ఎలా బ్రతకగలను? మీరు కాక నాకెవరున్నారమ్మా? ఉత్తరం రాసి పెట్టి అర్ధరాత్రి నువ్వెక్కడికి వెళ్ళావో అక్కడికే వెళ్ళు. దీంతో మాట్లాడటమ్మా, బయటికి పంపించేసాయి. ఎలా పంపించేది అత్తయ్య? సిగ్గు, లజ్జ, మంచి మర్యాద ఏదైనా ఉంటేనే కదా. అలా ఉన్నదే అయితే ఇంతకి తెగించేది కాదు. మొహం మీద ఉమ్మేస్తున్నా కూడా మళ్ళీ వాకిట్లోకి వచ్చేది కాదు. 22 ఏళ్ళు నీ జీవితం గురించి ఆలోచించావు కదే, కానీ నువ్వు ఒక్క క్షణం మా గురించి ఆలోచించలేకపోయావంటే నువ్వు నా కడుపున పుట్టినందుకు సిగ్గుతో చచ్చిపోతున్నానే. అంబికా, నాన్న, ఎవరితో మాట్లాడుతున్నారు? ఏంటా మీటింగ్? ఎవరన్నా అడుక్కునే వాళ్ళు వస్తే పిడికలు ముద్దేసి పంపించేయాలి, లేదా చేయి ఖాళీ లేదని చెప్పాలి. ఎందుకు అనవసరం మీటింగ్? నాన్న, నువ్వైనా నా గురించి అర్థం చేసుకుంటావన్న నమ్మకం ఉండేది. ఈ ఇంట్లో నేనేంటో, నా మనసేంటో తెలిసిన ఒకే ఒక వ్యక్తి నువ్వనుకున్నాను. చివరికి మీరు కూడా. నీ కళ్ళలోకి సూటిగా చూసి మాట్లాడాలంటేనే చిరాగ్గా ఉంది. నువ్వు నన్ను నమ్మిన దానివి అయితే, నేనన్నవాడినే నీకు గుర్తుంటే నా నమ్మకాన్ని ఇలా కాలరాసేదానివి కాదు. ఎప్పుడైతే మా పరువు నీకు బరువైందో, మా ప్రతిష్ట నీకు అప్రతిష్ట అయిందో, అప్పుడే నీకు మాకు రుణం తీరిపోయింది. నువ్వు మళ్ళీ ఈ గడప తొక్కి మమ్మల్ని ఇంకా దిగదార్చకు. వెళ్ళిపో. నేను వెళ్ళను. మీరు ఎవరి మాటల వల్ల నన్ను దోషిలో చూస్తున్నారు, ఎవరు మిమ్మల్ని ఇంతలా మార్చారో నాకు తెలుసు. మీరు నా మాట విని నా కూతురు చేసింది తప్పు కాదని ఒప్పుకునే వరకు నేను ఇక్కడి నుంచి కదలను. మీరు ఊహించింది నిజం కాదని నిరూపించే వరకు ఈ గడప దాటి వెళ్ళను. రోడ్డు మీద చెత్త కుప్ప కనపడితే దాన్నే చూస్తూ కూర్చోం, పక్కకు తప్పుకొని వెళ్ళిపోతాం. నువ్వు అంతే. నువ్విక్కడే ఉండు, మేమే వెళ్ళిపోతాం. అంబిక, ఎవరు బయటికి రాకండి. దీని మొహం ఎవరు చూడకండి. ఎవరినైనా ప్రేమించావా? నేనెవరిని ప్రేమించలేదు, అంత అవసరం నాకు లేదు. ప్రేమించడం అవసరానికి సంబంధించింది కాదు, ఆరాధనకు సంబంధించింది. అది అనుకోకుండానే మొదలవుతుంది. కానీ నాకు ఆరాధించే అర్హత కూడా లేదు. ప్రేమ ఆరాధనకి సంబంధించింది మాత్రమే కాదు, పరువుకి, ప్రతిష్టకి, ఆస్తికి, అంతస్తుకి ముడిపడి ఉండేది. అందుకే నేను దానికి దూరంగా ఉన్నాను. కానీ నిన్ను. వాడిప్పుడే మళ్ళీ కళ్ళు తెరిచాడు. అర్చన గురించి ఆలోచించి భవిష్యత్తు పాడు చేసుకోకూడదు అంటే, అర్చనకి మురళి మీద ప్రేమ అలాగే ఉందని వాడికి ఎప్పటికీ చెప్పొద్దమ్మా. సరే, ఇప్పుడేమీ ఆలోచించుకో. ముందు నీ ఆరోగ్యం చూసుకో. ఏదైనా అవసరం ఉంటే ఫోన్ చేయి. వస్తాను.